హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఈ రాత్రి కెరూబు అనే ఆ దేవదూతల గురించి, దూతల్లో ఉన్న ప్రాముఖ్యమైన కెరూబు వంటి దూతల గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. చూడండి, బైబిల్ గ్రంథములో 89వ కీర్తన 5-6 వచనాలు చదవండి. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో ఈ శ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తన గాయకుడు మరి రాస్తున్న మాటను మనం చదువుకున్నాం. నిద్రహీనుడైన యోతాము రచించిన కీర్తనగా మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, దేవుడు మొట్టమొదటిలో ఆయన దూతలను కలుగు చేసుకున్నాడు. ఈ యొక్క దూతలు స్తుతిస్తానికి, దేవుని మహింపరచడానికి దేవుడు చేసుకున్నాడు. ఇక్కడ పరిశుద్ధ దూతల సభ అని ఆయన దాంట్లో మిక్కిలి భీకరుడుగా ఉన్నాడని కనపడుతూ ఉంటుంది. అయితే ఈ దూతలను ఎందుకు చేసుకున్నాడు అంటే, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారము చేయవలెనని చూడండి, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేసి ఆయన గణపరచాలని చెప్పుచున్నాడా. తన దూతలను వాయువులుగాను ఆయన దూతలు ఎందుకు చేసుకున్నాడంటే, మొట్టమొదట ఆయనకి నమస్కారం చేయాలి, ఆయనకి మహిమ తెచ్చేవారిగా ఉండాలని చేసుకున్నారన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో చదువుకున్న భాగంలో మనం అర్థం చేసుకుంటే, ఈయన కొలసీలకు రాసిన పత్రిక కూడా మనకు తెలుసు. అదృశ్య స్వరూపిగా ఉన్నాడు. ఎవరైనా అదృశ్యం అంటే కనపడని దేవుడిగా ఉన్నాడు. కనపడని దేవుడిగా ఉండి అదృశ్యరూపు దేవుని ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఈయన ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనకు కనపడుతుంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన వలనే మొత్తం ఆయన అదృశ్య రూపంలో ఉండి చేశాడన్నమాట. అదృశ్యం అంటే కనబడని రూపంలో ఉండి చేశాడన్నమాట. అయితే దూతలను కలుగు చేసినట్టుగా మనం ఇందాక ఎబ్రీ పత్రికలు చదువుకున్నాం. ఈ దూతలు కూడాను అదృశ్యంగా ఉంటారు, గాలిగా ఉంటారన్నమాట. వీళ్ళు కూడా ఎలా ఉంటారు? వాళ్ళకి సావు పుట్టక లేదు, వయసుతో పరిమితి లేదు. వీళ్ళు కూడా నిరంతర జీవులు అన్నమాట. 18వ కీర్తన 10వ వచనం చదవండి. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద. ఈ కెరూబులు అంటే 7 శాఖలు దూతలు ఉన్నాయి, 7 పేర్లు ఉన్నాయి వాళ్ళకి. ఈ కెరూబు అంటే దూత, ఇది ప్రాముఖ్యమైన దేవునికి చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. దీనికి రెక్కలు ఉంటాయి. ఆ గాలి రెక్కల మీద ఎగిరి
వస్తూ ఉంటాడనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది నేను చెప్పే మాటలు మానవ సృష్టి భూలోకంలో లేనప్పుడు, మానవ సృష్టి కాదు, భూమి ఆకాశాలు కూడా లేనప్పుడు ఉన్నది ప్రస్తుతం అదృశ్యంగా ఉండి చేసిన విధానం అన్నమాట ఇదంతా. ఇప్పుడు దూతలు చేసుకున్నాడు, అదృశ్యంగా ఉన్నాడు దేవుడు కూడా, ఇంకేం సృష్టి చేయలేదు. అయితే ఇందాక చదువుకున్నాం, పరిశుద్ధ దూతల సభలో ఈయన చాలా భీకరులు అని చెప్పబడుతుంది అన్నమాట. ఇక్కడ ఈ పరిశుద్ధ దూతల సభ అంటే ఇది ఆలోచన సభ అంటారు దీన్ని, ఆలోచన సభ. చూడండి, ఒక మాట నేను మీకు చెప్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం ఒక మాట చదవండి. సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే. ఇది దేవుడు సర్వలోకమును గురించి ఆలోచన సభ అంటే దేవదూతలు దేవుడు కలిసి కొన్ని లోకాలకు చేయాలని ఆలోచన చేసినట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేవదూతలు అదృశ్య రూపంలో ఉండేవారు. ఈ ఆలోచన సభలో కొన్ని లోకాలు చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. ప్రస్తుతము అదృశ్యంగా ఉన్న దేవుడు, అదృశ్యంగా ఉన్న దూతలు కలిసి ఏం చేయాలని ఆలోచన చేశారంటే భూలోకాన్ని చేయాలనుకుని ఆలోచన కలిగింది వాళ్ళకి. ఇంకొక లోకాన్ని, ఏ లోకం? భూలోకం చేయాలని. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు, ఏబుతో చెప్తున్నాడన్నమాట దేవుడు. ఏబుతో అంటున్నాడు, అబ్బాయి నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం కలిగిన ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద దేవుడు పరిమాణం వేసిన వాడెవడో చెప్పుము, చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి చేదులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవరు? ఇది భూలోకం యొక్క ఏర్పాటును బట్టి ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదృశ్యంగా ఉన్న దేవదూతలు, అదృశ్యంగా ఉన్న దేవుడు కలిసి భూలోకం చేయాలనే ఏర్పాటు కలిగి దేవదూతలు దేవుడు కలిసి వారు చేదులు చేస్తుండగా భూమికి మూలరాతిని వేసి భూగోళాన్ని చేసేసాడనమాట. ఈ భూగోళం చేసి భూమిలో సృష్టి అంతా చేయటానికి కారణం ఏంటంటే ఇదంతా కూడా దేవుని మహిమ కోసమే చేసుకున్నాడు అన్నమాట. దేనికోసం చేసుకున్నాడు? దేవుని మహిమ కోసమే చేసుకున్నాడు. ఇంకొక లోకం చేసి అదృశ్యంగా ఉన్న దేవుడు భూలోకాన్ని ఈ దేవదూతలు ఏం చేసుకున్నాడని చెప్పాను, దేవుని మహిమపరచడానికి చేసుకున్నాడని చెప్పాను ఇందాకనే. ఇప్పుడు భూలోకం ఎందుకు చేసుకున్నాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, గాలి, పురుగులు ఇవన్నీ ఎందుకు చేసుకున్నాడంటే ఆయన మహిమపరచడానికే చేసుకున్నాడు అన్నమాట. చూడండి, 148వ కీర్తన మొదటి నుంచి మీరు చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. యెహోవాను స్తుతించండి, ఆకాశములో ఉన్న వారులారా యెహోవాను స్తుతించండి, ఉన్నత స్థలములో ఉన్న నివాసులారా ఆయనను స్తుతించండి, ఆయన దూతలారా మీరు కూడా ఆయన స్తుతించండి, ఆయన సైన్యములారా అందరూ స్తుతించండి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించండి, పరమాకాశములారా ఆకాశం పైన నీళ్లులారా ఆయన స్తుతించండి. యెహోవాజ్ఞయగా అవన్నీ పుట్టెను స్తుతించునుగాక. ఈ సృష్టి, ఈ ఆలోచన సభలో దేవదూతలు దేవుడు కలిసి ఈ సృష్టి అంతా చేసింది. ఎందుకంటే పురుగులు, చేపలు, సముద్రం, కొండలు ఏంటి ఇంకా చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రుడు, దూతలు మొత్తం కలిసి ఎవరు స్తుతించాలి? దేవుని స్తుతించాలి. ఇది ఆయన ఆలోచన సభలో చేసుకున్న ఏర్పాటు. ఈ ఆలోచన సభ చేసుకుని ఏర్పాటు చేసుకొని భూగోళాలు చేసేసాడు. అయితే దేవుడు భూమిని చేసిన తర్వాత ఏం చేశాడో తెలిసిన
ఆయనకి దూతల్లో ముఖ్యమైన దూత ఉంది, కెరీబ్ అంటారు. ఆ దూత సైన్యం కెరీబ్ అంటారు అన్నమాట. కెరీబు అర్థమవుతుందా? ఈ కెరీబు దేవునికి మహిమ వచ్చే చేసుకున్నాడు, దేవుడికి మహిమ వచ్చేటట్టు చేసుకున్నాడు అన్నమాట. ఈ కెరీబుడు ఎట్లా చేసుకున్నాడు? దూతల్లో రకాలు ఉన్నాయి. 6 రెక్కలు కలిగిన దూతలు ఉన్నారు, 4 రెక్కలు కలిగిన దూతలు ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? ఈ 6 రెక్కలు కలిగిన దూతలు ఏమన్నా కానీ దేవునికి ప్రక్క నుండి 2 రెక్కలతో ముఖాన్ని 2 రెక్కలతో కాళ్ళని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దివారాత్రులు వాళ్ళు అట్లాగనే స్తుతిస్తూ ఉండాలన్నమాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అయితే ఈ కెరీబ్ అనే వానికి 4 రెక్కలు ఉన్నాయి కదా. ఈ 4 రెక్కల్లో 2 రెక్కలు ఏమన్నా కానీ తన శరీరాన్ని కప్పుకోవాలి. ఈ కెరీబు 2 రెక్కలు సాపితే ఆ 2 రెక్కల మీద దేవుని సింహాసనం ఉంటుంది. ఏ రెక్కల మీద? 2 రెక్కల మీద దేవుని సింహాసనం ఉంటుంది. ఆ రెక్కల్లో ఒక మహిమ ఉంటుంది అన్నమాట. ఈ కెరీబు రెక్కల్లో ఏముంటుంది? మహిమ ఉంటుంది, మహిమ. అర్థమవుతుందా? మహిమ అన్నమాట. మీకు ఒక మాట చెప్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. మొట్టమొదటి చదువు తక్కలేదు కానీ చెప్తా, అర్థమవుతుంది. 4వ వచనం మీకు చెప్తాను. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై. ఎక్కడుందండి? ఈ కెరీబు అనే దూత శాఖలో ప్రాముఖ్యమైన శాఖ కెరీబు. ఈ కెరీబు రెక్కల్లోనే దూతలు చేసుకునే సందర్భంలోనే ఈ రెక్కల్లో ఆయన మహిమను పెట్టాడు. ఏ రెక్కల్లో? ఈ కెరీబు రెక్కల్లో మహిమ ఉంటుంది, మహిమ. మందిరపు గడపల దగ్గర నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజో మహిమ నిండినదాయెను. దేవుడు సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమునకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనమని ఆయన అవసరాల బట్ట ధరించుకున్న వానికి ఆజ్ఞయ్యగా అతడు లోపలికి పోయి. చాలు. ఇక్కడ ఈ కెరీబు నుంచి ఆ రెక్కల్లో నుంచి మహిమ వస్తుంది. కింద భాగంలో చక్కెర ఉంటాయంట. కెరీబు కింద ఆ చక్కెరలో నుంచి అగ్ని వస్తుందంట. అగ్ని మొన్న మీకు అగ్ని గురించి ప్రసంగం చెప్పాను. వస్తున్నప్పుడు ఆ కెరీబు రెక్కల మీద ఆశ్రమైనప్పుడు ఆ రెక్కల్లో నుంచి మహిమ వస్తుంది. ఈయనకి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇదే అధ్యాయంలో 19వ వచనం కాడ చదవండి. కెరీబు రెక్కలు చాచి నేను చూచుచుండగా పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. దేవుని మహిమ ఆ యొక్క రెక్కలకు పైగా నిలిచాడు. చదువు. కేబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి అక్కడ జీవి అంటే అక్కడ కనబడుతున్నాడు. నది దగ్గర నాకు కనబడిన జీవి ఇదే. ఆ జీవికి కెరూబులని నేను గుర్తుపట్టి. కెరీబు ఎవరని గుర్తుపెట్టాడంట? ఆ జీవి కెరీబు దూత అని చెప్పి నేను గుర్తుపట్టించని. ఒక్కొక్క దానికి 4 రెక్కలు ఉండెను. మరియు ఒక్కొక్క దానికి రెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను. మరియు వాటి ముఖ రూపములు కేబారు నది దగ్గర నాకు కనబడిన ముఖ రూపం వలె. చాలు. నేను క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ అధ్యాయాలు చెప్పకుండా. కనుక ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఇది కెరూబును మొట్టమొదటిలో చేసినప్పుడే తను మహిమతో చేసుకున్నాడు అనమాట. మహిమతో చేసుకున్నాడంటే దాంట్లో అర్థం ఏంటంటే దాని రెక్కల్లోనే దేవునికి మహిమ ఇచ్చేటట్టు చేసుకున్నాడు. ఇంకా యెహెజ్కేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం అంతా ఆయన దర్శనం అన్నమాట. ఎవరు దర్శనం? యెహెజ్కేలు
బబులోను దేశానికి పోయిన తర్వాత 5వ సంవత్సరంలో యెహెజ్కేలు దేవుడు పిలిచి ఆయన హస్తం వచ్చి ఆయన్ని ముట్టి ఆ దర్శనం చూపించిన తర్వాత ఆయనకు వచ్చిన కొన్ని విషయాలు 22వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 22వ వచనం నుంచి. మరియు జీవుల తలల పైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టు ఉండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలము వంటి దాని క్రింద జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్కన ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికి అలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను సర్వశక్తుడకు దేవుని సర్వము వలెను దండువారు చేయి ధ్వని వలెను ఉండెను. అవి నిలిచినప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీల కాంతమయమైన సింహాసనము కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపి అగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువనకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇక ఆ కెరూబు రెక్కల మీద సింహాసనం ఉంది, మహిమ ఉంది, అగ్ని ఉంది. దాని మీద ఆశ్చర్యంగా ఉంటాడనమాట. చివరికి యెహెజ్కేలు ఏమన్నాడు? ఇది యెహోవా స్వరూప దర్శనం. అట్లా ఉన్నాడని పడితే ఈ కెరూబు మీదే ఉంటాడనమాట. ఈ కెరూబు మీద ఉండి ఈ లోకమంతా భూలోకము పరలోకాన్ని కూడా పరిపాలన చేస్తుంటాడు మహారాజుగా. 99వ కీర్తన చదవండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. భూమి వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. చాలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎక్కడుండి చేస్తున్నాడు? కెరూబుల మీద ఆసీనుడై రాజ్యాన్ని చేస్తున్నాడు. ఈ కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడంటే దీనికి అర్థం ఏమిటంటే, ఈ కెరూబులు రెక్కల వాల్సినప్పుడు దాని మీద ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. దాని చుట్టేవనగా ఇంద్రధనుస్సు మేఘం ఉంటుంది. కింద భాగాన చక్రాల్లాగా ఉంటున్నాయి. అవి లేచినప్పుడు ఆ చక్రాలు కూడా కలుస్తాయి. ఏంటి అదృశ్యంగా పరలోకంలో జరిగే విషయాలన్నమాట. అర్థమవుతుందా? ఇలాగూ దేవుడు మహిమపరుస్తూ ఉంటుంది అన్నమాట. అందుచేత దేవుని యొక్క వాక్యములో అది ఎట్లా ఉందంటే, ఆ సింహాసనము భక్తుడు కీర్తనలో ఒక మాట రాస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో 68వ కీర్తన 17వ వచనం ఒక మాట చదవండి. దేవుని రథములు సహస్రములు అది ఇది ఒక రథంగా గొప్పగా ఈ కెరూబుల్లో నుంచి వచ్చే మహిమ వస్తుంది. ఆ మహిమను పొందుకుంటూ, ఎందుకంటే కేవలం దేవుడికి ఏం కావాలంటే మహిమ కావాలని కోరుతున్నాడు అనమాట. ఇందాక ఈ లోకం భూలోకం చేయని, పరలోకం చేయని, దేవదూతలం చేయని, ఒక్కటే ఆయనకి కావలసింది ఏంటంటే మహిమ. ఆయనకి కావలసింది ఏంటి? మహిమ. ఇప్పుడు ఈ కీర్తన రాయమన్నప్పుడు యెహోవా రథములు సాహసంలో ప్రభు దానిలో అట్లా. ఇప్పుడు ఈయన మహారాజు కనుక, రాజ్యం చేస్తున్నాడు కనుక, ఇదొక రథముగా సింహాసనంగా కెరూబులు పెట్టుకొని దాంట్లో నుంచి వచ్చే మహిమను పొందుకుంటున్నాడు. దాంట్లో నుంచి వచ్చే మహిమ కాకుండా మళ్ళీ పక్కన కూడా కోట్ల కొద్ది దూతలు ఏం చేస్తున్నారు?
పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యం రాత్రులు పగలు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకుంటే మనకు తెలిసిపోతుంది. చేస్తూ ఉంటాడు. ఈ మహిమలో ఉంటాడన్నమాట దేవుడు. మంచిది. ఈ మహిమలో ఉన్న దేవుడు మళ్ళీ భూలోకాన్ని చేసుకున్నాడు. ఎందుకు? తన మహిమ కోసం. దేనికోసం? మహిమ కోసం చేసుకున్నాడు. మహిమ కోసం చేసుకొని ఇటు దూతలకే చెప్పాడు నన్ను మహింపరచాలని, భూమికి చెప్పాడు మహింపరచాలని, సముద్రాలకు చెప్పాడు మహింపరచాలని, ఆకాశానికి చెప్పాడు మహింపరచాలని, సూర్యుడు చంద్రుడు చెప్పాడు మహింపరచాలని, పురుగులకు చెప్పాడు, చేపలకు చెప్పాడు. అన్నీ కూడా ఏం చేయాలా? సృష్టించాలి. సృష్టించాలి. నన్నే. ఇది దేవుని యొక్క ఆలోచన సభ. ఆలోచన చేసి భూలోకంలో చేసుకొని ఈ కెరీబులో ఉన్న ఒకరిని, కేయుని, అర్థమైందా? భూలోకంలో ఈ చేసిన భూలోకంలో పెట్టి వీరికి కొంతమంది దూతలను అప్పగించి ఈ సృష్టి, ఈ దూతలందరూ కూడా దేవునికి మహిమ పోవాలి. పరలోకానికి ఎక్కడికి పోవాలి? పరలోకానికి మహిమ పోవాలి. ఆ హిస్టరీ కూడా చెప్తారని మీకు దేవుని వాక్యంలో నుంచి యెహెజ్కేలు గ్రంథంలోకి వద్దాం. యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తాను. చూడండి, తూరు రాజుని గురించి రాయమన్నాడు. అంగళానికి వచ్చినండి. తూరు రాజు అంటే సాతానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటాడు. ఇక్కడ 12వ వచనం కానీ చదవండి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగళానికి వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిస్తుంది ఏంటంటే పూర్ణ జ్ఞానమును, సంపూర్ణమైన సౌందర్యం గల పట్టణమునకు మాదిరివి, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, మరకతము, నీలము, పద్మరాగము, అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరించబడి ఉన్నావు. నీ వినించబడిన దినమున మిలనకుడు భావించే వారు నీకు సిద్ధమైంది. అభిషేకము నొందిన కెరూబువై ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించాను. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుండివి. పాపముని ఎందుకు కనబడి వరకు వర్తకము చేత అన్యాయం పెంచుకొని పాపం చేసే కనుక అపవిత్ర పరిస్థితిని ఇంకా నేను పడవేశాను అంటాడన్నమాట. ఇది యెషయా ప్రవక్త గ్రంథంలో 14వ అధ్యాయం 11 నుంచి కొన్ని మాటలు మనకు కనపడుతుంటాయి. ఎందుకు పడేశాడు అంటే దానికి వచ్చిన అభిప్రాయం అక్కడ చెప్తారన్నమాట. చదవండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే ఎక్కడ చదువుతుంది? యెహెజ్కేలు గ్రంథం కాదు, యెషయా గ్రంథం చెప్తాను. యెహెజ్కేలు చెప్తానా? 14:11 యెషయా గ్రంథం. నీ మహత్యమును నీ స్వరమండల స్వరమును పాతాళములో పడవేయబడి వ్యాపించును. ఏకువ చుక్క ఎట్లు ఆకాశం నుంచి పడిపోయినావు. పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎలాగో నరకబడితివి. ఆకాశమునికి ఎక్కిపోదును. ఎక్కడున్నాడు ఇప్పుడు? వీడు కింద ఉన్నాడంట. భూలోకంలో పెట్టాడు ఈ కెరూబుని. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం రక్షించుకుందును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును అని నీవు మనసులో అనుకో. కనుక నీవు పాతాళ వరకు పడదొయ్యబడ్డావు, కింద పాతాళకు వెళ్ళిపోయినావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడగబడ్డాడంట, పాతాళకు పడిపోయి. ఎవరి పాతాళకు పడిపోయిందంటే మానవ సృష్టి లేనప్పుడు అన్నమాట. జరిగిన విషయాలు చెప్తుంది అని అర్థమవుతుందా? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి.
మనుషుల చేత విసర్జింపబడినను. పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా తీర్పుకు కావలిలో ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఇక్కడ నెరవేరింది చెప్తున్నాడు పేతురు గారు. ఎలా పడేయబడ్డాడు చెప్పండి? పాపం ఏం చేసినందుకు పడేయబడ్డాడు? పాపం చేసిన. దేవదూతలు ఏం చేశారంట? ఏం పాపం చేశారు? ఏమైనా ఆస్తి కావాలని పాపం చేశారా? లేక శరీర సంబంధంగా ఏమైనా కోరికలో చేస్తారా పాపం? వాళ్ళకు స్త్రీ అని పురుషులని లింగభేదం ఏమీ లేదు. వాళ్ళు అదృశ్య స్వరూపుడు. అర్థమవుతుందా? దేవుడు అదృశ్య స్వరూపి. అయితే ఏం చేశాడు పాపం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకొక మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. యోధా పత్రిక 1:6 చూడండి. తన ప్రధానత్వం నిలుపుకొనక చాలు. ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకో. ఈయన్ని ప్రధానిగా చేశాడు. ఏం చేశాడు? ఒక ప్రధానిగా చేశాడు. భూలోకంలో ఒక ప్రధానిగా చేశాడు. ప్రధానిగా చేసి తన నివాస స్థలమును ఎక్కడ నిలబడంటేనా ఎన్నాడు? ఇప్పుడు అమ్మా చదువు మరి ఒకసారి. చాలు. ప్రధానత్వం అంటే గొప్పతనం. నిలుపుకోలేదు. తన నివాస స్థలాన్ని కూడా పోగొట్టుకొని ఎక్కడ పోయినప్పుడు పాతాళంలో పడిపోయాడు. నివాస స్థలం అంటే నేను చెప్పాను కదా, భూలోకాన్ని చేశాడు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలోకి వద్దాం. ఈ యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇలాంటి మంచి వరాలు కృపలు ఇచ్చాడు. వీడికి మహిమను ఇచ్చాడు. మంచి విధానం ఇచ్చి ఏం చేశాడంటే 14 వచనం చదువుకుందాం. 28-14 అభిషేకము నొందిన కెరీబ్ అయిపోయాడు అనమాట. ఏమైపోయాడు? అభిషేకం పొందాడు అనమాట. దేవుని ఇచ్చాడు. అభిషేకం అంటే చాలా సామాన్య విషయంగా చాలా గొప్పదన్నమాట. అర్థమవుతుందా? దేవుడికి అభిషేకించాడంటే ఏం చేశాడు? అభిషేకించాడు. అభిషేకం అనేది బైబిల్ గ్రంథంలో 2 రకాలుగా ఉంటుంది. ఒక సేవకుడిగా అభిషేకించడం ఉంది, ఒక రాజుగా అభిషేకించడం ఉందన్నమాట. ఎట్లా ఉంది? సేవకుడిగా అభిషేకించడం అనేది బైబిల్లో ఉంది. ఇంక తర్వాత రాజుగా కూడా అభిషేకించడం అనేది ఉన్నది. గమనించండి. మొట్టమొదటి సౌలు రాజుని సమూయేలు చెప్పాడు, పోయి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా సౌలును అభిషేకించమన్నాడు. తర్వాత అతను తప్పు చేసిన కారణంతో తొలగిస్తూ మళ్ళీ నీవు యూదయ బెత్లెహేమునకు వెళ్ళి యెషయా ఇంట్లోకి పోయి నేను చూపించిన వారిని నువ్వు అభిషేకించమన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మీరు 13వ వాక్యం చదువుకుంటే మీకు కనబడుతుంటుంది అన్నమాట. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. రాజుగా అభిషేకం అన్నమాట. ఏ అభిషేకం అండి? రాజుగా అభిషేకం. ఇప్పుడు కెరీబును ఇలాంటి మంచి మంచి కృపలతో వరాలతో చేసి అభిషేకం ఇచ్చాడంట దేవుడు. ఏమిచ్చాడు? అభిషేకం ఇచ్చాడు. అభిషేకం ఏంటంటే రాజుగా చేసేసాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజుగా చేసి ఎక్కడ పెట్టాడు ఇతన్ని? అభిషేకించిన తర్వాత మనం చదువుకుంటే 16 వచనం చదవండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయం పెంచుకొని పాపం చేసింది కనుక దేవుని పర్వతం మీద నిన్ను ఉండకుండా నేను ఇక్కడ రాజుగా చేసి ఏం చేశాడు? ఇక్కడ మొట్టమొదటి 14 చదవండి, మీకు తెలుసుద్ది. ఆఖరి వచనం. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఎక్కడ ఉన్నాడంట? పర్వతం మీద ఉంటివి. పర్వతం అంటే బైబిల్ గ్రంథములో ఒక రాజ్యం అని అర్థం అన్నమాట. ఏమర్థం? ఒక రాజ్యం అని అర్థం అన్నమాట. దీనికి కూడా మీకు అర్థమవుతుంది చెప్తాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం
51వ అధ్యాయం 24వ వచనం చదవండి. బబులోను కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా. ఎవరిని? బబులోను రాజు గురించి. ఎన్ని చదివావు నువ్వు? 24 కదా. 23 చదువు, మీకు తెలుసుకొచ్చు. నీ వలన గొర్రెల కాపర్లను బబులోను రాజు అనే మాట చూడు అక్కడ. బబులోను కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను అని. అంటే నాశన పర్వతమా అంటాడనమాట. బబులోను రాజు ఇశ్రాయేలుకు చాలా కీడు చేశాడు. ఏం చేశాడు? వచ్చి అగ్రరాజు కనుక వచ్చి ఏం చేశాడు? దినవృత్తాంతం 36 అధ్యాయం 2 దినాల్లో యెరూషలేమును పాడు చేసి తగలబెట్టి మొత్తాన్ని అది. అందుకని అతని గురించి మాట్లాడుతూ సర్వభూమిని నాశనము చేయు నాశన పర్వతమా అన్నాడంటే గొప్ప రాజు అన్నమాట. ఏం చేశాడు? ఇప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు ప్రపంచాన్ని ఏలే గొప్ప రాజుగా పరిపాలన చేసినట్టుగా రెండో దానియేలు గ్రంథంలో రాస్తాడు. దానియేలు కథ చెప్పేటప్పుడు భూలోకంలో ఉందంటే పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ మొత్తం నీ చేతికి అప్పగించి నిన్ను బంగారు కలగా చేశాడు అయ్యా అని చెప్పేసి భూలోకానికి రాజు అన్నమాట. అట్లాగనే ఆ రాజుల గురించి రాస్తూ కింద అంటాడు, నీవు నాశనపరమైన పర్వతముగా ఉన్నావు. నాశన పర్వతం అన్నాడు. పర్వతం అంటే రాజ్యం అన్నమాట. ఇప్పుడు ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే, ఇప్పుడు దేవుని పర్వతం మీద నిన్ను కూర్చొని పెంచాడంట. పర్వతం అంటే భూలోకంలో రాజునుగా చేసి కెరీబును ఏం చేశాడు? భూలోకంలో ఉంచాడు. ఇతనికి ఇచ్చిన మంచి కృపావరాలు ఉన్నాయి. ఎవరికి ఇచ్చిన కృపావరాలు? ఈ కెరీబుకి ఇచ్చినాయి మంచి కృపావరాలు. ఏం కృపావరం ఇచ్చాడంటే, ఆయన రెక్కల్లో మహిమ ఉందంట. గొప్ప మహిమ ఉంది. అర్థమవుతుందో? బాగా అర్థం చేసుకోండి, గుర్తుంచుకోండి, వినండి. కెరీబు రెక్కల మీద ఏముందని చెప్పాను నేను మీకు. మహిమ ఉంది. మహిమ అంటే అతనికి ఇచ్చిన కృప. అది ఎవరికి ఇచ్చిన కృప? కెరీబుకి ఇచ్చిన మహా మహిమ అనే కృప అన్నమాట. అంటే ఆ వరం ఇచ్చాడు, అభిషేకించాడు, రాజుగా చేశాడు. అయితే ప్రస్తుతం వాడు సాతానుగా తిరగబడి ఉండాలి లోపల, కానీ వాళ్ళు ఉన్న శక్తి సామర్థ్యత ఉంది ఇప్పుడు కూడా. అతను ఏంటి డిస్మిస్ చేశాడు, కానీ దేవుడు సస్పెండ్ చేయలేదు ఇంకా. ఏంటి అర్థమవుతుందా? నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక తీర్పు కొరకు ఉంచేశాడు అంతే, అని విడిచిపెట్టేశాడు. ఆయనకు ఇచ్చిన కృప ఏంటంటే మహిమని ఇచ్చాడు వాడికి, మంచి మహిమని. మహిమ అంటే ఏంటి? వానికి ఉన్నాయి మహిమ అంటే కెరీబు కదా, మహిమ ఉందన్నమాట వాడిలో. ఎందుకంటే యేసు ప్రభుని కూడా తీసుకొని పోయి కొండ మీద నిలబెట్టగల శక్తి సామర్థ్యత మనకు ఉంది. అందుకు తీసుకొని పోయినా యేసు ప్రభు అంటే చెప్పారన్నమాట. మానవుడే, ఆయన మానవ కింద వచ్చాడు కదా లోకానికి. ఆయన కూడా తీసుకొని పోయి కొండ మీద నిలబెట్టి ఈ భూలోకం అంతా చూపించేదంతా నా ప్రభావం, నా వశంలో ఉంది అబ్బాయి. ఒక్క మాటలో మీకు తేల్చి చెప్పాలంటే, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదవండి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. అది అంటే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉండే ఆలయాన్ని గురించి, వస్తువుల గురించి అన్ని రాసుకుంటూ ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఏంటి మందస్సు ముందు చూసే మందస్సు. ఆ మందస్సు లోపల ఏముంటుందంటే 10 అంగుళాల పలకలు ఉంటున్నాయి, 6 సిగులు కర్ర ఉంటుంది, మొన్న పాత్రలు ఉంటున్నాయి. అర్థమవుతుందా? ఏంటి దానిపైన మోస ఏమనంటే బంగారు కెరీబును కూడా చేసి రొట్టెని పెట్టాలి అబ్బాయి మందస్సు మీద అని చెప్పేసి పాత నిబంధనలో నిర్గమకాండం 25 అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు కెరీబులు అంటే ఇక్కడ దాని గురించి వివరిస్తూ పౌలు అంటాడు, మహిమగల కెరీబులు ఉండేను అంటాడు. అంటే కెరీబులు ఏముంది? మహిమ ఉంది అన్నమాట. ఏముంది? మహిమ ఉంది. అర్థమైందా?
మహిమ అంటే ఏం చేస్తుంది ఆ మహిమ అనేది కానీ మనం అర్థం చేసుకుంటే ఒక మాట నేను నీకు చెప్తా. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియ చేసి తన మహిమను అంటే మహిమ అంటే ఏం చేస్తుందంట? అద్భుతాలు చేస్తుంది. ఏం చేస్తుంది? నీళ్ళు ద్రాక్షారసం అయిపోయి ఏమైపోయినాయి? నీళ్లు ఏమైపోయినాయి? ఆ పెండ్లి ఇందులో ద్రాక్షారసం అయిపోయారు కల్లా తల్లి వచ్చి చెప్పింది. అప్పుడు తల్లిని ఏమంటే, అమ్మ నాతో నీకేం పని, అమ్మ నా సమయం ఇంకా రాని, నువ్వు చెప్తే నేను చేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడ అర్థమైందా? ఏంటి నీకు ఎవరు చెప్పారంటే నర్సులు మరి ఏమైనా ఆరాధించాలంటే ఆమె రికమెండేషన్ చేస్తుంది మన పక్షంగా అని చెప్పారంటే. ఇప్పుడు అక్కడ యేసుప్రభు ఒప్పుకోడా, నా సమయం రాలేదు నీకెందుకు పక్కకు అన్నట్టుగా మాట్లాడాయన్నమాట. అది ఇంగ్లీష్ బైబుల్ అంటే ఓస్త్రీ అన్నట్టు ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఇంకా చరంగా ఉంటుంది. అర్థమైందా? నా సమయం వచ్చిన నువ్వు చేస్తాను. ఇప్పుడు ఆమెకు తెలుసు దేవుని కుమారుడని. యేసుప్రభు శిష్యులతో చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయడరా బాబు అంటే ఆ బాణల నిండా నీళ్లు పోయమన్నాడు. నీళ్లు పోశారు అని ముంచుకొని తీసుకొని పోయి పాత్రలో పూకున్న వాళ్ళకి వడ్డించరా అన్నాడు. వీళ్ళు నీళ్లు పోశారు. వీళ్ళు కూడా దేవుని మాటకు లోపల ఇదే నీళ్లు పన్ను ఇష్టంలో పోయమంటావా అన్నారా? ముంచుకొని పోయి పోతుంటే ఏమైపోయింది? ద్రాక్షరసంగా. దాని గురించి 11వ వచనంలో ఏమంటాడంటే, మొదటి సూచక్రియ అన్నమాట. యేసుప్రభు చేసిన సూచక్రియ చేసింది అక్కడ అంటాడు, తన మహిమను బయలుపరిచాను. అంటే ఏంటి? నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయింది కనుక దేవుడి మహిమ అన్నమాట. అట్లాగనే సాతాను కూడా తన మహిమను చూపించడం ఒక చోట. ఎక్కడ చూపించడం తెలుసునా? నిర్గమకాండంలో రెండో మాట చెప్తాను. నిర్గమకాండము 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన ఇక్కడ చూడ పరో చెప్తున్నాడు. ఇక్కడ పరో మంత్రగాళ్ళని పిలిచాడు. మన బాబు ఆయన చేయటం మా వాడు కూడా చేస్తారు చూడని చెప్పేసి చూడండి. ఇది చదవండి. అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. ఐగుప్తు శకునగాండ్రందరూ మంత్రముల చేత అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. ఏమైపోయింది? వీళ్ళు కూడా నీళ్లను రక్తంగా మార్చేశారు. ఎవరు? శకునగాండ్లు అంటే ఎవడు? సైతాను ప్రభావం కలిగి. నేను చెప్పాను కదా దానికి మహిమ ఉందని. అర్థమైందా? అలాగనే ఇట్లా మరి 8వ వచనం కూడా ఒక మాట చదవండి. 7:8 7వ అధ్యాయం. యెహోవా
యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్ కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయి మనము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. ఏమైపోయింది? 11వ వచనం చదవండి. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకనకాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఏమో వీళ్ళు చేశారు కానీ పాముడు, ఎందుకంటే వాడు పోటీ పడతాడనమాట దేవునితో. మహిమ ఉంది కదా, వీరికి చేయగలిగిన శక్తి ఉంది. ఎందుకని మహిమతో చేశాడు కదా, ఆ మహిమను తీసేయాల. అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తుంటే వాడు కూడా మంత్రాలు పిలిపించి చేపిస్తూ ఉన్నాడు. కానీ అన్నీ చేయలేకపోయారు వాళ్ళు. 10 అద్భుతాలు చేశాడు కానీ 3 అద్భుతాలే వాళ్ళు చేయగలిగారు. తర్వాత చేసిన అద్భుతాల్లో ఓడిపోయారు వాళ్ళు. ఎవరు? ఆ మంత్రగాళ్ళందరూ ఓడిపోయారు. అప్పుడు దైవశక్తిని కొంత పరో తెలుసుకొని లోబడినట్టుగా మనకు అర్థమవుతుంది. చదువు చెప్పడం కాదు, విషయం చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మంత్రగాళ్ళు చేయగలిగారంటే సాతాను యొక్క శక్తి, వాడికి ఉన్న మహిమను తీసేయాల దేవుడు ఉంది. కానీ దేవుని కంటే ఎక్కువ మహిమ వాడికి లేదు, తక్కువ అన్నమాట. అందుచేతనే కొంతవరకే ఆ మంత్రగాళ్ళు చేయగలిగారు, తత్మై చేయలేకపోయినారు. అర్థమైందా? మరి దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు వానికి ఉన్న మహిమ ఏంటి? దేవునితో సమానంగా ఉండాలని అనుకున్నాడు, కానీ అంత మహిమ వీడికి ఏమాత్రమూ లేదు. దేవుని వాక్యంలో కనబడుతున్న విషయం అన్నమాట. ఆ స్వభావంతో పడవేయబడిన తర్వాత వాడు మహిమతోనే ఉన్నాడు ఇప్పుడు కూడా కొంత. కానీ దేవునికి అధికారము, దేవునంత ఏంటి గొప్పతనము తక్కువ అన్నమాట. కానీ మనకంటే ఎక్కువ అన్నమాట. ఎవరు? సాతాను అనేవాడు మనకంటే ఎక్కువ, దేవుని కంటే తక్కువ. మనకంటే ఎక్కువ అంటే దాంట్లో అర్థం ఏంటంటే భూలోకంలో మాలాంటి అభిషేకించబడిన సేవకులు ఉంటుంటే వాళ్ళ దగ్గర కూడా పనికిరాడు. ఎవరి దగ్గర పనికిరాడు? ఒకసారి ఇక్కడ లక్ష్మీవేలుతో బాలా ఉన్నాడు, జాన్పాల్ కూడా ఉన్నాడు. 3 గంటలకు వచ్చాడు లక్ష్మి, నా భార్యకి తప్ప బయటపడిందండి, చాలా ఆగం చేస్తుందని. పోతే లూసిఫర్ అన్నమాట. పోయినప్పుడు జరిగిన విషయం అన్నమాట. పోతే ఏం జరిగింది? ప్రార్థన చేస్తుంటే బయటపడింది. ఎందుకని పోలేదంటే, అయ్యా నేను 87 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, 3 పిచ్చోళం చేసి వాళ్ళని తీసుకొని పోయాను, దీనికి బట్టి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. ఈ సన్నగారి దగ్గరికి వెళ్ళారు, ఆడకెళ్ళి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి అక్కడికి పోయి పోలేదు. నువ్వేదో వచ్చి నన్ను పాని పో అంటున్నావు నువ్వు, మరి నీ మాటకేమో లోబడాల్సి వస్తుంది. అయినా నాకు భూమి మీద కూడా స్వతంత్ర అధికారం ఉంది ఏంటి, అయినా నువ్వు వెళ్ళిపోమంటున్నావు, నేను పోయి దేవుణ్ణి అడిగి వస్తానన్నది అన్నమాట. దేవుని దగ్గరికి పోతావంటే పోతానయ్యా, పోతాను, వస్తాను, ఇప్పుడు కూడా పోయి వస్తానన్నా. దానికి ఏంటి అర్థం అంటేను, యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వాక్యం, అక్కడ చదువుకున్నప్పుడు 6వ వాక్యం. ఎందుకంటే దేవదూతలు సమావేశమైనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు బయటుండి చంద్రబాబు జగన్ తిట్టుకుంటారు, కొట్టుకుంటుంటారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఒకసారిగా పోవాలన్నమాట. ఎక్కడికి? అసెంబ్లీ జరుగుతుందనుకో, జగన్ కూడా పోవాల్సి వచ్చింది. బయట ఇప్పుడు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వాళ్ళ టీవీలో వాళ్ళు ఇచ్చేయడం. అట్లాగనే దేవదూతల సమావేశం ఉంది కదా, ఆ సమావేశానికి ఈడు కూడా హాజరవుతాడు పోయి. అదే యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం నుంచి రాశాడనమాట. దేవదూతల సమావేశంలో అపవాది అనేవాడు కూడా భూమి మీద ఎటు తిరుగుకుంటూ పోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. ఎవరు? దేవుడు. దేవదూతల సమావేశం జరుగుతున్న పార్లమెంట్ అని చెప్తాం కదా. భూమి మీద అటు తిరుగుకొచ్చాడంటే ఆయన అన్నాడు, భూమిలో ఉన్న భక్తుడు ఒకటి ఉన్నాడు తెలుసా నీకు అన్నాడు. ఏమడు భక్తుడు తెలుసా నీకంటే, ఓ నాకేం తెలియదయ్యా అన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును సరేలే నువ్వు చెప్పిన మాటలు బాగానే ఉంటాయి, కానీ అతను గొప్పోడు చేసావు కనుక అతను ఏమంటున్నాడంటే నువ్వే దేవుడు అని చెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాడు ఏంటి,
అతను చేతి పని ఆశీర్వదించావు గనక, భూలోకంలో గొప్ప ధనవంతుడయ్యాడు గనక నిన్ను కూడుతున్నాడు. కాస్త నా చేతికి అప్పగించావంటే నీ ముఖం మీద దూషింపజేసి నేను వాడిని చేస్తానంటే దానికాడ వచ్చిందన్నమాట దేవునికిను అపవాదికి విధానం అన్నమాట. ఇచ్చినా కానీ ఇతడు వెళ్ళిపోయినా కానీ, భార్య తిడుతున్నా కానీ, ఇంకా ఆస్తిపాస్తులు పోయినా, శరీరం అంతా పాడైపోయినా ప్రార్థన విడిచిపెట్టిన వారు దేవుని పక్షంగా గొప్పవాడు అయ్యాడు కనుకనే మరి యోబు గ్రంథం 40 అంటే 2వ అధ్యాయం 10వ వచనం తిరిగి మళ్ళీ ప్రార్థన చేస్తున్న యోబుకు 2 ఆశీర్వదించాడు. అట్లా ఆ విషయం చెప్పుకొచ్చింది అనమాట. సరే పోయిరా అన్న, పోయి ఒక 10 నిమిషాల్లో మళ్ళా వచ్చాడు. అంతకుముందు మీరు మాట్లాడుతుండండి, మా శిష్యులు పెడుతున్నాను ఇక్కడ, మీరు మాట్లాడుకుంటుండే మీకు బోరు కొట్టుకుంటుండని చెప్పింది అన్నమాట. ఈ లోపల ఆ లక్ష్మి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది. ఈ లక్ష్మీదేవి వచ్చి మాట్లాడుతుంటే బాగా కొన్ని మాట్లాడి ఈ లోపల వచ్చేసాడు అన్నమాట. ఏమన్నాడు అన్నాడే, ఏమన్నాడు ఆయన, నీకు భూలోకంలో అధికారం ఇచ్చాను కదా, నీకున్న అధికారం ఉంది కదా, ఇదివరకు ఉన్న అధికారమే, అలాగే ఆయన నా సేవకుడు, ఆయనకి నీ మీద అధికారం ఇచ్చాను అన్నాడట. ఎట్లా చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి భాగం చదువు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగాలు స్వస్థపరచు వరమును అనుగ్రహించి ప్రకటించుటకు వారిని పంపారు. అది చెప్పారనమాట. నీకు అధికారం ఉంది, నాకు అధికారం ఉంది, మరి మీ ఇద్దరు, నీకు ఉంది అధికారం, ఆయనకు ఉన్నదో మీ ఇద్దరు చూసుకోమన్నాడు అయ్యా అని చెప్పింది నాకు. వచ్చి సరే నాకున్న అధికారం నీకు తెలుసుకోవాలి, లోకాల వార్తలో నీ మీద ఉంది కదా, ఆ వందలో వెళ్ళిపోతాను పోయిందన్నమాట. అట్లాగనే సాతాన్ అనేది విషయం చెప్తున్నా, వాడు అధికారం ఉంది, వాడు కొన్ని అద్భుతాలు మహత్కార్యాలు కూడా చేయగలుగుతాడు. కానీ దేవుని యొక్క అభిషేక్తుడు వాడిని మనకంటే ముందు అభిషేకించాడు దేవుడు. ఏం చేశాడు? అభిషేకించాడు. అభిషేకించక ముందే వాడి సృష్టించినప్పుడే వానికి 4 రెక్కలు ఉంటే ఆ 4 రెక్కల్లో మహిమను పెట్టాడు. ఏం పెట్టాడు? ఆ మహిమను పెట్టాడు. పడిపోయినా కానీ ఆ రెక్కలున్న మహిమ అడ్డంగా ఉంది. దేవుని వాక్యంలో ఒక మాట చెప్తారు మీకు అర్థమయ్యేటట్టు. బైబిల్లో ఒక మాట చదవండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదవాలి. దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. వీడికి ఇచ్చిన వరంలో ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు. ఇచ్చాడు కదా బంధు, పాపం ఇచ్చాడా లేదా? నేను ఎందుకు ఇచ్చానని చెప్పి పశ్చాత్తాపడేవాడు కాదు. వీడికున్న అధికారం ఉంది, మహిమ ఉంది. అర్థమైందా? కనుక ఈ విషయంలో దేవుడు ఆయన ఏమాత్రం పశ్చాత్తాపడేవాడు కాదని బైబిల్లో. అందుచేత వీడి వరమును అధికారాన్ని తీసివేయాల. జడ్జిమెంట్ జరిగి పాతాళంలో అగ్నిగుండంలో పడబోయిందాక వీడి అధికారం, వీడి మహిమ కొంత భూలోకంలో పనిచేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అందుచేత సాతాను అనేవాడు మనకు అర్థం చేసుకోండి. మీకు అడ్రస్ చెప్తున్నాను విషయం. ఈ సాతాను అంటే దాంట్లో అర్థం ఏంటి అయ్యా? సాతాను అనగానే మనం అనుకుంటా ఉంటే ఒరే సైతాన్ వచ్చిందిరా వీడికి, ఎవరు వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు వచ్చారు అనుకుంటారు. అది తప్పు, అది కాదు. ఏంటి, ఆ చచ్చిపోయిన వాళ్ళు రారు, ఈడే సాతాను అని పేరు గాంచుందా. ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరించగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం ఏర్పరచు. దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘట సర్పము నోట. ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఇది ఘట సర్పం. ఏ సర్పం? దీనికి మూడు తత్వం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం అంటాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం వచ్చేస్తాం. చూసా, వీడు కూడా 3 బిరుదులు ఉన్నాయి. ఘట సర్పము, ఘోరమృగము, అబద్ధ ప్రవక్త. 3 బిరుదులు ఉన్నాయి వీడికి కూడా. ఈ 3 కలిసి ఇది సాతాను అన్నాడు. చదువు.
కప్పల వంటి 3 అపవిత్రాత్మలు ఆ. బయలువేడలగా ఈ 3 మృగాలు, ఈ 3 సర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త, నోటి నుండి ఏంటి 3 కప్పలు వచ్చినాయి అంటే. ఏ కప్పలు వచ్చినాయి? కప్పల వంటి 3 కప్పలు బయటకు వచ్చినాయంట. వాటి నోట్లో నుంచి 3 కప్పలు బయటకు వచ్చినాయి. 3 కప్పలు అపవిత్రాత్మలు బయలువేడలగా చూసిని. అవి సూచనలు చేయనట్టి సూచనలు చేసేటి దయ్యముల ఆత్మలే. అది దయ్యాల ఆత్మ. దయ్యాలంటే ఇది అన్నమాట. దయ్యాలంటే అర్థమవుతుందా? ఈ 3 నుంచి 3 కప్పలు వచ్చినాయి. ఈ 3 కప్పలని ఏమన్నాడు ఇక్కడ? సూచనలు చేసి అద్భుతాలు చేసే దయ్యాలు. అర్థమైందా? దయ్యాలు కాబట్టి అవి అద్భుతాలు చేస్తాను. ఇందాక అద్భుతాలు చేయాలి అక్కడ. ఏడా నిర్గమకాండం చేసిందా లేదా? ఏమ్మా అయ్యన్నమాట. అట్లా అర్థమైందా? ఈ 3లో అబద్ధ ప్రవక్త, ఇంకెవరు? క్రూరమృగం, ఘటసర్పం. ఈ అబద్ధ ప్రవక్త అంటే ప్రవక్తలు, బోధకులు లాంటి వాళ్ళు మోసం చేసి అద్భుతాలు కూడా చేస్తారు వాళ్ళు కూడా. తర్వాత క్రూరమృగం అంటే ఇది రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసే రాజును చూపిస్తుంది అన్నమాట. సర్పం అంటే హాలి నుంచి మనం చెప్పుకున్నదే. ఎవరు? సాతాను. అర్థమైందా? ఇంకొక మాట చెప్తాను అడ్రస్. 20వ అధ్యాయం చదవండి ప్రకటన గ్రంథం. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. పరలోకం నుంచి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును, ఏంటండి? ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. ఇక్కడ సాతానును అంటాడన్నమాట. ఇది అర్థం అన్నమాట. వాళ్ళు పనిచేస్తుంటున్నారు. ఈ 3 యొక్క నోట్ల నుంచి వచ్చిన కప్పలు అవి సూచనలు చేసే దెయ్యాలే. ఏ దెయ్యాలు? సూచనలు చేసే దెయ్యాలని బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుందన్నమాట. దేవుని వాక్యంలో ఒక మాట చెప్తాను మీకు. చూడ, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం చూసారా? 23, 24 వచనాలు చదవండి. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల అబద్ధ క్రీస్తులను, ఎవరంట? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. చాలు. ఎవరు ఇక్కడ? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారంట. ఇందాక 3 కప్పలు ఉన్నాయి కదా. 3 కప్పల్లో ఏంటి? అబద్ధ ప్రవక్త కూడా ఒకడు ఉన్నాడు కదా. ఉన్నాడు లేదా? ఏమ్మా? అది సూచనలు చేసేవి అన్నమాట. సాతాను సూచనలు చేసి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడంటే 24వ అధ్యాయం ప్రాముఖ్యమైనది. ఏమిటి ప్రాముఖ్యమైనది? మత్తయి సువార్తలో యేసు ప్రభు అన్నాడు, ఆయన రాకడ గురించి చెప్తున్నప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకును ఏదో అయిపోయేదానికి సూచన లేదు మాకు చెప్పాయా అన్నారు. చెప్పమంటే యేసు ప్రభు చెప్పడం మొదలుపెట్టాడు. అర్థమైందా? ఏం చెప్పడం మొదలుపెట్టాడు? రాజ్యం మీదకి రాజ్యం వస్తాయి, జనం మీదకి జనం లెగుస్తారు, భూకంపాలు కరువులు వస్తాయి, అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తాడు కనుక ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పుకుంటూ వాళ్ళ గురించి కొన్ని విషయాలు, దానియేలు గ్రంథంలో విషయాలు కూడా ఇక్కడ రాస్తూ ఇప్పుడు 23, 24లో ఏం చెప్పాడు ఇక్కడ మనం చదువుకుంటే అబద్ధ క్రీస్తు అంట. ఏ క్రీస్తు? క్రీస్తే, కానీ అబద్ధం ఒకటి. అర్థమైందా? నిజానికి అబద్ధ క్రీస్తులు అంటే నిజం కాడని వాడు ఏంటి?
అర్థమవుతుందా? అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త. ప్రవక్త అంటే ప్రకటించేవాడు. దీనిలో ఒక మర్మైన విషయం చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చూసినప్పుడు ఏముంటున్నాడు ఇక్కడ? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? మంచి సూచక్రియలు కూడా, మహత్కార్యాలు కూడా చేస్తారు. మీరు భయపడబాకండి, ఇట్లా జరుగుతాయి శిబిరంలో. ఎందుకంటే వాడు భయము చూపించి మనుషులను ఆకర్షిస్తారు. ఆకర్షించి తన వెంబటి తీసుకొని పోతాడని చెప్పారు. ఇది ఇంకా ఆ కప్పల్లోది ఒక కప్ప ఏంటంటే కోరమృగం. ఏంటండి? కోరమృగం. ఈ కోరమృగం అంటే దీని అర్థం ఏమిటంటే రాబోతున్న రోమా సామ్రాజ్యానికి అధినేత. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము, 7 తలలు కలిగిన ఒక ఘోర మృగం సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని. ఎవరు చూశారు? ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది. 3 మృగాలు ఉంటాయి అక్కడ. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. అది 10 కొమ్ములను 10 రాజులు కూడా ఈ లేఖి ఉపయోగిస్తారు ఈయనతో. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు వెలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఇది సముద్రం నుంచి బయటకు వచ్చేది. 4 రాజులు కూడా చెప్తాడనమాట. సరే, ఇదంతా కాదు. 12వ వచనం ఒక మాట చదవండి. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారము, చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నవి, మరియు చావు దెబ్బ కలిగి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారిని నమస్కారము చేయనట్లు. ఇప్పుడు ఒక మాట బాగా అర్థం చేసుకోవాలి. ఒకసారి ఏమైపోయింది? చావు దెబ్బ దిగి చెడిపోయింది. రోమా ప్రభుత్వం పోయింది. చావు దెబ్బ ఆ మాట చదవమ్మా. చావు దెబ్బ తగిలి మళ్ళీ బాగుపడిందంట. ఏమైపోయింది? ఈ కోరమృగం అంటే బబులోను సామ్రాజ్యం అని బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో క్లియర్గా చాలా చోట్ల రాసి ఉంది. ఒకసారి దెబ్బతింది, మళ్ళీ బాగుపడింది అనమాట. చదువు. భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతం చేస్తుంది అనమాట ఈ కోరమృగం. అది ఆకాశము నుంచి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఏం చేస్తుంది? ఇందాక మనం చదువుకున్న కోరమృగం ఆ కప్ప నోట్లోంచి బయటకు వచ్చింది. కోరమృగం నోట్లోంచి వచ్చింది, ఒక కప్ప బయటకు వచ్చింది. ఆ కప్ప ఏం చేసిందంట? సూచనలో చేస్తుందంట. ఇప్పుడు ఈ కోరమృగం అనే ఈ యొక్క వ్యక్తి ఆకాశం నుంచి అగ్ని తెప్పిస్తాడంట. ఏం చెప్పిస్తాడు? చూసినప్పుడు అబ్బా మహాదేవుడు అడ్డుపడిన వాడు వీడని చెప్పేసి చదువుకెళ్ళి ఒకసారి దెబ్బతిని మళ్ళీ బతికిని కోరమృగమునకు వాళ్ళు ఏం చేయాలి? ప్రతిమను చేయాలని భూనివాసులతో చెప్పును. అది సూచనలు చేస్తుంది కదా, అద్భుతాలు చేస్తుంది కదా, భూనివాసులను మోసపరుస్తుంది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది. మాట్లాడుతుందంట, అద్భుతాలు చేస్తుందంట. చేసి ఏం చేస్తుందంటే కింద చదువు. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదను తమ నొసటి అందరను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరుట సంఖ్యను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండా చేశాడు. కిందకు చదువుకుంటే ఆ సంఖ్య 66 ఒక మనుషుని సంఖ్యే అంటాడన్నమాట. ఏ సంఖ్య? మనుషుని సంఖ్య. ఈ కోరమృగం అంటే మనుషుని సంఖ్య.
మనుషుల సంఖ్య అంటే బైబిల్ గ్రంథంలో మీకు చాలాసార్లు చెప్పారు. ఏమ్మా, 6వ దినమున ఎవరు చేశాడు? దేవుడు మానవుడు చేశాడు. 1:6 లెక్కేసుకోండి. 6వ దినమున అమ్మా అమ్మా 26 చదువు. 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున కల్పన చేయడము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను 28 చదవడం అన్నమాట. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. చాలు. ఇక్కడ 6వ దినమున ఏమని చేశాడు చెప్పండి? మనుషులు చేశాడు. అంటే మనుషుని సంఖ్య ఆదామును చేశాడు. ఇందాక ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? అది ఒక మనుషుని సంఖ్య. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఇంకా 2వ సంఖ్య మనం చదువుకుందాం. చూడు, నిర్గమాకాండములోనే ఒక మాట మీకు చెప్తాను, చదవండి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 21వ వచనం చదవండి. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చెను. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. అది నిర్గమాకాండము ఏమ్మా, నిన్నే వచ్చిన చెప్పాను. 20వ అధ్యాయం 9వ వచనం. 6 దినములు నీవు కష్టపడి 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7 ఏది మనుషునికి ఇచ్చిన పని. 6 దినాలు పని చేయాలంటే 7వ దినాన్ని విశ్రమించింది మనుషుని సంఖ్య. అర్థమవుతుందా ఏంటి? ఇక్కడ ఒక మాట మీకు చెప్తున్నాను చూడండి. 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. హెబ్రీయుడైన దాసుని కొన్ని ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి. 6 సంవత్సరం 7వ దినాన ఇప్పుడు 3 ఆరులు వచ్చినాయా లేవా అమ్మా? 3 ఆరులు వచ్చినాయి. ఇక్కడ ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? అది ఒక మనుషుని సంఖ్య. అర్థమైందా? ఇప్పుడు 3 కప్పలు బయటకు వచ్చినాయి. ఈ 3 కప్పల్లో ఒక కప్ప కూరమూడు నోట్లో నుంచి వచ్చింది. ఈ కప్పలు ఏం చేస్తున్నాయి? సూచనలు అద్భుతాలు చేసే దయ్యాల ఆత్మలే అన్నాడు అన్నమాట. అర్థమవుతుందా? కనుక ఇంకా ప్రకటన గ్రంథంలో కూరమూరుగా నుంచి ఏం రాశాడు? అది ఒక మనుషుని సంఖ్య. ఇక్కడ రాస్తాడు కదా 18 వచనంలో, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్య లెక్కింపలేము, అది ఒక మనుషుని సంఖ్య, ఏ కోర మృగం యొక్క సంఖ్య. కనుక మనం అర్థం చేసుకుంటే ఇది రోమా సామ్రాజ్యాన్ని చూపిస్తుందన్నమాట. చూపించి చూశారు. మనం చదువుకున్నాం ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొట్టమొదటి చూసినప్పుడు 10 కొమ్ములు ఉంటున్నాయి. ఈ 10 కొమ్ములు కూడా ఈ కూర్మనగానికి సపోర్ట్ చేస్తున్నాయి. అర్థమవుతుందా అమ్మా? దీనిలో మీకు చెప్పే మాట ఒకటి ఏంటంటే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం తీశారా? 17వ వచనం చదవండి. దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం కలవాలి. దేవుని మాటలు నెరవేరే వరకు వాళ్ళు ఏకాభిప్రాయం కలవాలి. తన రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన సంకల్పం కొనసాగించినట్టు దేవుడు వారికి బుద్ధి పుట్టించడు. మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను మహా పట్టణమే. ఇక్కడ చూసేటప్పుడు భూరాజులందరూ ఏం చేస్తారంట ఏమ్మా? వారందరూ ఏకీభవించి రాజ్యాన్ని మృగానికి అప్పగించుతూ జరుగుతుందన్నమాట. ఈ మృగానికి అప్పగించుతున్నారంటే ఈ మృగం ఎప్పుడుది? 9వ వచనం చదవండి.
ఇందులో జ్ఞానము గల మనసు. ఈ 8వ వచనం చదివితే ఒక మాట ఉంటుంది. నీవు చూచిన ఆ మృగము ఉండెను కాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగానున్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను కాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. మళ్ళీ వస్తుంది. ఇప్పుడు లేదు కానీ మళ్ళీ వస్తుంది ఆ మృగం. ఎట్లా వస్తుందంటే 17 వచనాలు మనం చదువుకున్నాం. వారందరూ ఏకీభవిస్తారు, ఈ మృగానికి అప్పగిస్తారనమాట. సంకల్పం చొప్పున అప్పగిస్తారు. ఇది దానియేలు గ్రంథంలో ఉన్న దర్శనం, ప్రకటన గ్రంథంలో ఉన్న దర్శనం. తర్వాత మనం చదువుకున్నప్పుడు ఈ మృగము ఏం చేస్తుందట అంటే, ఇందాక ప్రకటన గ్రంథంలో మనం 16 అధ్యాయం 12 చదువుకున్నాం. ఆ 3 గర్సర్పంలో నుంచి, కోరమృగం నోట్లో నుంచి, అబద్ధ ప్రవక్త నోటి నుంచి వచ్చిన 3 కప్పలు వచ్చినాయి. ఈ 3 కప్పలు ఏం చేస్తున్నాయని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. సూచనలు చేసి అద్భుతాలు చేసే శక్తి చేత ప్రజలందరినీ ఆకట్టుకుందని చెప్పేశారన్నమాట. అర్థమవుతుందా? కనుక అది ఈ ప్రకటన గ్రంథంలోకి వచ్చేవరకల్లా ఈ కోరమృగం అనేది భూమిలో ఉండే రాజు పరిపాలన చేసే చివరి రాజు, నాశనానికి పోయే రాజు. ఇందాక మనం చదువుకున్నాం ప్రకటన ఏంది, మత్తయి సువార్తలో అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త. అందుగా అద్భుతాలు చేస్తాడు, ప్రజలందరినీ తన వశం చేసుకుంటానికి ఏర్పడతాడని చెప్పబడుతుంది అన్నమాట. కనుక మనం చదువుకునే యొక్క వాక్యంలో చూసినప్పుడు దీనికి అంతటికీ శక్తినిచ్చేది ఎవరు? ఈ రాజులకి బలం ఇచ్చేది ఎవరు? ఈ అద్భుతాలు చేయడానికి శక్తిని ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో ఒకడున్నాడు. వాడెవడు? ఎవరండి? ఇందాక మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు దేవదూతలు ఎవరు శిక్షడికి ఈ కెరీబు. ఎవరండి? ఆ కెరీబు అనేవాడు ఉన్నాడు. ఆ కెరీబు అనే వానికి దేవుడు ఏమి ఇచ్చాడు? మహిమను ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. అర్థమైందా? ప్రస్తుతం వాడు భూలోకంలో తన ప్రభావాన్ని రాజులకు ఇస్తాడు, సేవకులకి. దానికి సేవకులు ఉన్నారు, 3 సేవకులు ఉన్నారు దాని కింద. ఎంతమంది ఉన్నారు? 3 సేవకులు కూడా ఉన్నారు. కొన్ని పత్రికలు మనం చదువుకున్నాం. ఏంటి కొన్ని పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇప్పుడు అర్థంలో చూచినట్టు 12వ అధ్యాయం 11వ వచనం. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం కాడ చదువు. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఒరిమితో మీ మధ్యన నిజముగా కనపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతే చదువుతున్నాను. 13, 11 ఆ 11 వచ్చాయి. సారీ, 12 చదివావా? 11 చెప్పారు. చదువు. అతిశయ కారణము వెతుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారు, ఆ విషయంలో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఏలయనగా అటి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారే. క్రీస్తు యొక్క ఇందాక నేను చెప్పాను మత్తయి సువార్తలో ఏమన్నాడు? అబద్ధ క్రీస్తులు అంట. వీళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించే బోధిస్తారు. ఎవరి గురించి బోధిస్తారు? యేసు ప్రభుని గురించే బోధిస్తారు. అపోస్తులు అంటే అభిషేకించబడి పంపమని. దొంగ అపోస్తులను మోసగాండ్రైన పనివారై ఉన్నారు.
సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు ఆ, కనుక ఆ, వాని పరిచారకులను నీతి పరిచారకులు పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు బట్టి నువ్వు వారిని అంతము కలుగును. అది తెలుసుకోవచ్చు అన్న అర్థమైందా? అట్లాగని అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు వస్తారు. అబద్ధ క్రీస్తులు అంటే వారు క్రీస్తుల గురించే బోధిస్తారు. ఎవరి గురించి బోధిస్తారు? క్రీస్తుల గురించే బోధిస్తారు. కానీ అబద్ధం. ఇంకొక మాట చెప్తాను మీరు. గలతీ పత్రికకు రండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదవండి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేను నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి చెప్పు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని ఇప్పుడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తలే క్రీస్తు మాటలే చెప్తారు. చెరపకోరిన వాళ్ళు ఏంటంట యశుప్రభు మాటలే చెప్తారు కానీ చెరుపుతారు దాన్ని. చెరపకోరి మిమ్మల్ని కలవరపరచు కొందరు ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఉన్న గలతీ పత్రికలో విషయం ఏంటంటే యూదుల్లో నుంచి చాలామందిని పౌలు అద్భుతాల ద్వారా రక్షించి తీసుకొచ్చారు. బయటికి తీసుకొస్తే మళ్ళీ పాత నిబంధన ఆచారం ప్రకారం ఉన్న అన్న కైప వీళ్ళు లేరు మత బోధకుడు. వాళ్ళు అట్లాగేశారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు అన్నమాట. అదొక శుభార్త కాదు. క్రీస్తు కూడా చెప్తారు కానీ మిమ్మల్ని తెలుసుకున్న వాడిని విడిచిపెట్టి భిన్నమైన శుభార్త తట్టుకి అది భిన్నమైన శుభార్తే కానీ ఏ శుభార్తది? శుభార్త. మీరు త్వరగా తిరిగిపోట నాకు చాలా అర్థమైందా? అట్లాగనే దొంగ అపోస్తులు, అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధులు, అబద్ధ క్రీస్తులు, ఇవన్నీ ఎవరని పనిచేపిస్తాడు అంటే ఇందాక మనం చదువుకున్న మొట్టమొదటి కెరీబ్ అనేవాడు వారికి ఇచ్చిన కొంత శక్తి సామర్థ్యతను బట్టి మహిమను బట్టి లోకంలో ఉన్న వాళ్ళందరినీ తన వశం లాగేసుకుంటుంటాడనమాట. అందుచేత దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం అపోస్తుల పౌలు ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే ఆయనకి ముందు సాతాను తంత్రాలు ఎరగాలి. ఏమరగాలి? సాతాను క్రియలు ఎరగాలన్నమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువు. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను ఎలాంటి వాడు? మోసం చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? మోసం, తంత్రాలు, మోసం అన్నమాట. పౌలు ఏమంటున్నాడు? సాతాను తంత్రం ఎరగని వారము. వాడి తంత్రాలు బోధలో తంత్రం చేస్తాడు, ఆరాధనలో తంత్రం చేస్తాడు. అర్థమైంది? ఎందుకని? మనుషులు తన వైపుకి మళ్ళించుకోవాలి. ఏది దాని అర్థం ఏంటంటే మనుషుల మీద ఎందుకు అడగదు పాపం అంటే, చూడండి దేవుడు ఏం చేశాడు? వాడికి అంత మహిమిచ్చి భూలోకం అంతా వాడికి ఇచ్చి ఇక్కడ పరిపాలన చేసి నన్ను మహింపరచరా, సృష్టి అంతా నన్ను మహింపరచరా చేస్తే వాడు ఏం చేశాడు? నాకే మహిమ కావాలని ఎదురు తిరిగి పోయాడు అన్నమాట. ఎదురు తిరిగిపోయాడు. సో వాడి తంత్రం ఎట్లుంటుందో తెలుసునా? వాడి తంత్రం ఇప్పుడు వాడిని పైకి నెచ్చాడు, ఆదామవనం చేశాడు. ఈ ఆదామవనం కూడా మహిమ ఇచ్చాడు. ఏమిచ్చాడు?
ఈయన కూడా ముందోడు ఈయన కూడా మహిమిచ్చాడు కానీ మోసం చేశాడు. వాడు వచ్చి ఏం చేశాడు? చదవ 8:5 చదవండి. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వారికి ఏం చేశాడు? కిరీటం ఇచ్చేసాడు, అంటే అధికారం ఇచ్చేసాడు. మరి ఇందాక కిరీటం కనుక ఎట్లా అధికారం ఇచ్చి దేవుడు పర్వతం కూకబెట్టాడో, అధికారం పురస్కరించుకున్నాడు, చెడిపోయి పడిపోయి పాడైపోయాడు కదా. వీడికి అధికారం ఇచ్చాడు. ఎవరికి? ఆదాము కూడా మహిమ అంటే ప్రభావంతో అధికారం ఇచ్చాడు. కిరీటం నడిపించడం అధికారం ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఎవడు? మోసగాడు. ఏం మోసగాడు? మోసగాడు. వీడేం చేశాడు? చల్లగా 3వ అధ్యాయంలోకి వచ్చారు కదా, మనం చదువుకుంటాం. వచ్చి స్త్రీ అంటే బలహీనమైన ఘటమని పేతురు గారు రాస్తాడు. ఎక్కువగా బలహీనం దగ్గరికి వస్తాడు సైతానుడు. అర్థమైందా? అట్లాగనే ఇప్పుడు ఆదాము చేసిన తప్పులు ఉన్నాయి 2. ఏమిటి తప్పులు అంటే, మొట్టమొదటి చేసి తోటలు అన్ని వృక్షాలు పెట్టి తన మాట మేరకు, అర్థమైందా? తన మాట మేరకు ఏం చేశాడు దేవుడు? ఆ చెట్టు పండు నువ్వు తినకూడదురా, అది మంచి చెట్లు తెలియనిచ్చిపోడు తినటానికి, కానీ నా ఆజ్ఞ ప్రకారం నా షరతులో ఉండాలని నువ్వు తినకూడదని చెప్పాడు. ఎవరు చెప్పారు? అవ్వమ్మ కూడా తెలుసు, అమ్మమ్మ కూడా తెలుసుగా. అవ్వమ్మ కూడా అర్థమైతేనే సాతాంతో చెప్పింది తినవద్దు అన్నాడని ఇద్దరికి తెలుసు. అర్థమైందా? ఇందాక మనం చదువుకుంటమే గర్సాత్మ నోటి నుంచి కప్పలు వంటివి, అదొక సైతాను సూచన అన్నమాట. ఈ గడసర్పంగా వచ్చిందంటే ఏదేళ్ళ తోటలో అంతకుముందు ఆదామాలు ఉన్నాయి. సృష్టన్నిటికీ జంతువులన్నిటికీ పేర్లు పెట్టింది ఆదామే. సింహాన్ని చూసి సింహాన్ని పెట్టాడు, పావును చూసి పావుని పెట్టాడు. వీటన్నిటి పేర్లు పెట్టింది ఎవరు? మరి పావు కనపడితే మనం అక్కడ ఉంటామా? ఉండంగా. అప్పుడు భయం లేదు, మరణమనే భయం లేదు, ఏ భయమో లేదు. అని చూసి అన్నిటికీ పేర్లు పెట్టింది మహాంరావు ఆయనే. అర్థమైందా? అప్పుడు ఈ సర్పం ఏం చేసింది? అవమంతో ముచ్చలు చెప్పుకొని అందు కింద ఆదాముడు చెప్పాడు. దేవుని స్తోత్రం. అయిపోయిందా? దేవుని స్తోత్రం. అయిపోయింది. నేను కూడా ముగిస్తున్నాను. అర్థమైందా? చివరికి ఆదాము దేవుని రంగాలు చల్లకుండా మహిమ దేహం పోయింది, మానవ రూపం వచ్చేసింది. మహిమ ఉంటేనే దేవుని చూసేది. అర్థమైందా? మహిమ దేహం పోయింది. సైతాను మోసంలో ఏం పోయింది? అంతరంగ పురుషుని సాగుగొట్టేశాడు. ఎవరు? సైతాను. అందుకని బైబిల్లో పౌలు చక్కగా మాట్లాడతాడు. బాహ్య పురుషుడు, అంతర్య పురుషుడు. అంతర్య పురుషుడేమో దేవుని చూసే పద్ధతి ఉంటుంది అన్నమాట. బాహ్య పురుషుడే లోకాలను చూస్తుంటాడు అన్నమాట. ఏం చూస్తాడు? ఇప్పుడు వచ్చి వాడి కన్నులు గుడ్డి పనులు చేశాడు. అదే కొరింథీ పత్రిక మనకు తెలుసు కదా. 2 కొరింథీ 4:4 ఏముంది? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన మరో నేత్రములకు, అంటే మనకు 4 నేత్రాలు ఉంటాయి. 2 మనుషులు ఉన్నాం మనకు. 2 మనుషులు అంటే ఎవరు? బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఇప్పుడు ఆదాములో ఆంతర్య పురుషుడు దేవుని చూసి దేవునితో సహవాసం చేసే కన్నులు ఉన్నాయి. దేవుని చూసే కన్నులు ఉన్నాయి, దేవునితో సహవాసం చేసే దేహం కూడా ఉంది. మరి ఏంది? చిన్న పండు దినం చచ్చాడు. ఎవడు చచ్చాడంటే అంతర్య పురుషుడు చచ్చిపోయి బాహ్యం మిగిలిపోయింది అన్నమాట. బాహ్య పురుషుడు ఊడిపోయి 900 సంవత్సరాలు బయట చచ్చాడు. ఎవరు? అందుకనే పౌలు అంటాడు ఏంటి? 4వ అధ్యాయం కొరింథీ పత్రిక 2 కొరింథీ 4:16 ఏముంటుందంటే, అక్కడ ఒక మాట చెప్తాడు. మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, అంతర్య పురుషుడు దినదినము దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే. అదృశ్యమైనది ఏంటి? కనపడిన దేవుడు, కనపడిన పరలోకం, కనపడిని రాజ్యం పునాలు గల పట్టణం అన్నమాట. ఆ మనిషిని చంపేశాడు ఎవడు?
మోసం చేసి అవునే. ఇప్పుడు బతికాడు ఆదాం, బతికాడు కానీ 900 సంవత్సరాలు బతికాడు కానీ బాకి పురుషుడితో బతికి చచ్చాడనమాట. అంతటి పురుషుడు అంతమైపోయాడు. మహిమగల పురుషుడు దేవుని చూసే కళ్ళు పోయినాయి, గుడ్డోని చూసి పారేశాడు. ఇక అప్పుడు ఒకళ్ళ మీద ఒకడు చెప్పుకున్నాడు, నేను తిన్నదున్న పండు తిన్నావా అంటే చెట్టు చాటు నుండి చూడకుండా నువ్వు నా కుంటానికి నా తోడుగా ఉండడానికి చేసిన స్త్రీ తెచ్చి తిన్నానయ్యా అన్నాడు. ఆమె మీద పెట్టాడు నేరం. ఇద్దరికి తెలుసు సైతాన్ కూడా ఆ పావం వచ్చి మాట్లాడితే తినొద్దని చెప్పి ఏం కూడా చెప్పలా. పావుతో ఏమో చెప్పింది ఆయనే తెలుసు, కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఏమనైతే ఈమెం చెప్పింది, సైతాన్ నన్ను మోసపరిచిన, సర్పం నన్ను మోసపరిచిన దాన్ని బట్టి నేను ఈ మోసంలో ఏం జరిగింది ఇందాక మనం చదువుకున్నానుగా, మోసగాండ్రైన పనివాడు అంటే సైతాన్ మోసం చేసి ఇప్పుడు కూడా సాగు కూడా పని చేస్తాడు, మోసంతో చేయరా సావని. వాళ్ళని దేవుడి రాజ్యంకి వచ్చేటట్టు కాదు, పక్కకు తీసేటట్టు. అందుకని యేసు ప్రభు వాళ్ళని ఏమన్నాడు, వీరు పరలోకం శారలో చేరే వాళ్ళని ఎంత మోసం చేస్తున్నారు వేషం వేసుకొని అని చెప్పేసి వాళ్ళని మందలిచ్చారు. ఇంకేమన్నాడు వాళ్ళని 15వ అధ్యాయం 14వ వచనంలో, శిష్యులను వాళ్ళు జోలికి పోబాకండి, శాస్త్రుల పరిచయం జోలికి పోబాకండి, వారు గుడ్డివారు ఉండి గుడ్డివారికి దారి చూపుతున్నారు. గుడ్డోడు పోతే ఇద్దరు పోయి అక్కడ పడతారు, గుంట్లో పడతారు పాడి అన్నాడు. గుడ్డివాడు చూసేసి అట్లాగని ఆదామును గుడ్డోడు చేసింది, అవ్వమ్మని గుడ్డోడు చేసింది, దేవుడు చూసే నేత్రాలను పోగొట్టేసింది. అది గుడ్డోళ్ళని చేయటం అన్నమాట. ఎందుకని చేసిందంటే వాడి దగ్గర శక్తి ఉంది. ఎవరి దగ్గర? సాతాను దగ్గర ఏముంది? వాడి దగ్గర కొంతవరకు శక్తి, దేవునితో పోరాడగలిగిన శక్తి ఉంది. అర్థమైందా? కానీ దేవుడికి మించిన శక్తి లేదు. అవసరమైతే వాడిని ఏమైనా చేయగలుగుతాడు దేవుడు. ఏంటి అయినా భూలోకం తిరుగుతున్నా ఆయన పర్మిషన్తోనే ఉంటాడు. వీడు ఎవరి పర్మిషన్తో? మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసేది. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇక్కడ మనకు తెలుసు ఈయన అధికారం ఎంతో, వాళ్ళ అధికారం ఎంతో. అర్థమవుతుందా? మనుషుని బాధ పెడుతున్నాయి. ఈయన చూసి ఏమన్నారు, మాకు కాలం ఉంది కదా, మాకు ఇప్పుడు మేము బేరు మీద తిరుగుతున్నాం కదా, మాకు ఇంకా జడ్జిమెంటు జరగలేదు కదా, కాలం మునిపేరు వచ్చి నువ్వు వెళ్ళిపోమంటే ఎట్టా? బేవాడికి వెళ్తాం. ఆ కాలం దాకా భూమి మీద తిరుగుతూ ఉంటాం, మేము విషంతో పట్టుకుంటుంటాం, బాధలు పెడతా ఉంటాం, ఇబ్బందులు పెడుతుంటాం. ఒకవేళ మమ్మల్ని ఎల్లగొట్టామనుకో, అది ఆ పందులు నుండి పందుల్లోకి పోతే సెలవు ఇవ్వండి. ఆ పందులోకి పోవటానికి ఈయనే పర్మిషన్ ఇస్తే పోయినాయి. ఏం అడుగుతున్నాయి? ఇప్పుడు కాలం రాకముందే మా దగ్గరికి వచ్చావు అంటే దాని అర్థం ఏమిటంటే, ఇటు ఒక కాలం ఉంది, తీర్పు జరిగే కాలం, జడ్జిమెంట్ జరిగే కాలం. ప్రస్తుతం మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం బేరు మీద తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. అర్థమైందా? అదే పరలోక పార్లమెంట్ జరుగుతున్న దేవుడు అడిగారు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే, భూమి మీద అట్టుడు తిరుగుకుంటూ వచ్చానన్నా. భూమి మీద అట్టుడు తిరిగే అవకాశం ఉంది వాడికి. అపోస్తలుడైన పౌలుకు మాట అంటాడు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10, ఆకాశ మండలం అందు దురాత్మల సమూహంతో మనము అంటే ఆకాశ మండలం తిరిగే పరలోకం పోయి అక్కడ ఉండే అవకాశం లేదు. కానీ ఏంటి చెప్తాను విషయం, తిరిగే ఆకాశ మండలం తిరగవచ్చు, భూమి మీద తిరగవచ్చు, పాతాళంలో కూడా ఉండొచ్చు, పోయేస్తూ ఉండొచ్చు. ఈ స్థలాల్లో వీడికి అధికారం ఉందన్నమాట. ఇంకా మనుషులను పట్టుకునే అధికారం కూడా వీడికి ఉంది. అర్థమైందా? మనుషులను బాధ పెట్టే అధికారం కూడా ఉంది. ఎందుకని? యేసు ప్రభువు నాడు ఈ లోక అధికారి అని యోహాను సువార్తలో
12వ అధ్యాయంలో రాస్తాడనమాట. వీళ్ళొక అధికారి వీడని బైబిల్ గ్రంథం ఉంది. అడు ఇంకా జడ్జిమెంట్ జరిగిన నరకంలో పోబోయే ఉందంటే అధికారం ఉంది వాడికి. అధికారం ఎలాంటిది? మహిమ ఉంది. మన మొట్టమొదటి చేసేటప్పుడు ఆ మహిమతో దేవుడు చేశాడు. అర్థమవుతుందా? ఇది సాతాను యొక్క తంత్రములు, సాతాను యొక్క కుతంత్రం అన్నమాట. అందుకని పౌలు అన్నాడు, సాతాను తంత్రములు ఎరగని వారము అని. కనుక ఇది అపవాదం అంటే, సాతాను అంటే చరిత్ర. మంచిది. ప్రార్థన.